ఇక సంక్రాంతి పండుగ పిఠాపురం ఉత్సవాలు వీటి గురించి ఆలోచించినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన షూటింగ్స్ హైదరాబాద్ లో జరుగుతున్నాయి. సినిమా షూటింగ్స్ కొంచెం ఇటు సైడ్ కూడా ఆంధ్రప్రదేశ్ సైడ్ లో కూడా వచ్చి తీయాలి అని చెప్పి ఎక్కడో స్పీచ్ చూశాను నేను క్లిప్. అది చూసిన వెంటనే నాకు ఈ కథ రాస్తున్నప్పుడు నేను మా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ కథలో కొన్ని ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఇది మనం పిఠాపురం, రాజమండ్రి, కాకినాడ అటు సైడ్ వెళ్ళి షూటింగ్ చేస్తే ఈ కథకు కావాల్సిన విజువల్స్, ఈ కథకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అని అన్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు వాళ్ళందరూ వెంటనే ఒప్పుకోవడం జరిగి అన్నదన్న ఒక రాజు అనే ఈ సినిమా లాస్ట్ 1 year లో 3 to 4 షెడ్యూల్స్ మేము పిఠాపురం, రాజమండ్రి, కాకినాడ ఈ ప్రాంతాల్లోనే షూటింగ్ చేయడం జరిగింది. సో ఇది ఇక మా సినిమా కాదు, మీ అందరి సినిమాలో కూడా మారిపోయింది. చేసేటప్పుడు ఒక పెద్ద షూటింగ్ చేస్తూ మా దగ్గరికి వచ్చారనమాట. వచ్చి రాజుగారండి ఎప్పుడంటే సినిమా రిలీజ్ అన్నాడు. నేను చేస్తున్నాను దాకా మీరు తప్పకుండా వచ్చి చూడాలండి అండి అంటే, సంక్రాంతికి అయితే మీరు కూడా రాలేదండి అని అన్నాడు. ఆ రోజు ఏదో షూటింగ్ లో తప్పకుండా వస్తామని చెప్పేసి చెప్పా. కానీ ఎంత ప్రేమ ఆప్యాయతో ఆయన అన్నాడంటే, అదే మనం ఆ రోజు షూటింగ్ లో ఆ పెద్ద మాట ఇచ్చాం కదా, ఆయన ఎక్కడున్నాడో తెలియదు తాత, మనం చూస్తుంటే ఇందులో పిఠాపురంలో ఉన్నాం, మనం సంక్రాంతి జరుపుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను గోదావరి జిల్లాలో షూటింగ్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. నేను షూటింగ్ కి ఫస్ట్ డే దిగినప్పుడు నా వెయిట్ 70 కిలోలు. షూటింగ్ ఫినిష్ అలా ఉంది. ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళినప్పుడు నేను ఇలా టేక్ ఇచ్చి వచ్చానో లేదో 2-3 వచ్చారు. రాజుగారండి వచ్చేసారండి. పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ ఎలా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ స్టేజ్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ పీపుల్ వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది కదా ఫస్ట్ లో కూర్చున్నప్పుడు. ఇల్లు కలెక్టర్ అటుకులు ఇంట్లో ఉన్నారు. సో మీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఈ సంక్రాంతి సెలబ్రేషన్ ఇన్వైట్ చేయడం, ఇక్కడికి వచ్చి పండుగకి అందరితో ఈ మూమెంట్ సెలబ్రేట్ చేయడం అనేది నేను చాలా అద్భుతంగా భావిస్తున్నాను. నాకు ఎప్పుడైతే ఇలా ఈవెంట్ జరుగుతుందని తెలిసిందో వెంటనే ఫ్లైట్ వేసుకొని రావడానికి కారణం, ముఖ్య కారణం, నేను ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవలేదు, ఫిజికల్ గా ఎప్పుడు కలవలేదు. యాక్చువల్ గా ఇప్పుడు ఆయన DCM
గారు కాబట్టి ఇక్కడ అందరూ కొంతమంది గవర్నమెంట్ ఇంగ్లీష్ ఉన్నారు కాబట్టి మనం చాలా ఫార్మల్గా మాట్లాడాలి. బట్ నా పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఎక్కడ మొదలైందంటే బంగాళాఖాతంలో ఎంతైతే ఫోర్స్ ఉంటుందో అంతే ఫోర్స్ తోటి ఆయన మనందరి జీవితాల్లో కూర్చుంటూ వచ్చేసారు. ఆ తర్వాత అమ్మాయి అని ఆ అనుభవంలో ఎన్నో చిరునవ్వులను తీసుకొచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు. సో అప్పటి నుంచి నాకు చాలా 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 నచ్చిన వ్యక్తి. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూస్ లో చూస్తుంటే కనుక ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్న టైంలో నేను ఆయన ఒక చిన్న ఇంటర్వ్యూ చూడడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా హృదయానికి చాలా క్లోజ్ గా హత్తుకుంది. ఆయన ఏమన్నారంటే, నేను ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఉన్నా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేది ఎవరు ఒకరి కోసం కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ కష్టపడి ఎవరైతే పైకి వస్తారో వాళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, వాళ్ళందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఈక్వల్ ప్లేస్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అని ఆయన లాంటి గొప్ప వ్యక్తి చెప్పడం. ఒక నార్మల్ కుటుంబం నుంచి వచ్చి మీ అందరిలో ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవ్వాలంటే ఆ కళ చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయమేస్తుంది. ఆయన చెప్పిన మాటలు ఆ రోజు నాకు చాలా ధైర్యాన్ని నింపాయి, హోప్ని నింపాయి. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వాళ్ళ ఎవరికో ఒక దారి చూపించారు. ఒక నార్మల్ కుటుంబం నుంచి వచ్చి ఎలా హీరో అవ్వచ్చు అనే ఒక పాత్ చూపించారు. సో వీళ్ళిద్దరూ నాకు చాలా ఇన్స్పిరేషన్ అండ్ చాలా హోప్ నింపిన ఇద్దరు పర్సనాలిటీస్. సో వాళ్ళిద్దరూ ఆ మాట్లాడినప్పుడు నాకు చాలా చాలా ఎంకరేజింగ్ గా ఫీల్ అయ్యాను. అలా దాని తర్వాత నా జర్నీ ఎలా మొదలైందో మీకు తెలుసు. ఈరోజు మీ అందరూ ప్రేమ అభిమానంతో సంక్రాంతి పండుగకి ఎప్పుడు సినిమాలు వస్తే మన ఫేవరెట్ హీరో సినిమా చూసి మనం వీలేసి బంధువులందరితో ఎంజాయ్ చేసి వెళ్తుంటాం. అలాంటిది మీరందరూ వరుస విజయాలు అందించి నా సినిమా ఏజెంట్ సాయి కానీ జాగ్రత్త కాలు కానీ మిస్టర్ పోలీసెట్టి కానీ ఇలా మీరందరూ చూపించిన ప్రేమ అభిమానానికి ఈరోజు మొట్టమొదటిసారిగా నాకు ఒక సంక్రాంతి సినిమా అనేది రిలీజ్ చేసుకొని ఈ స్టేజ్ మీద నిల్చునే స్థాయికి నిలబెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి నా హృదయపూర్వక